మద్యం కేసు అక్రమమని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద మరియు వైసీపీ నాయకుల మీద పెట్టిన కేసులను ఎటు చూసినా ఏదో ఒక మలుపు తిప్పి వైసీపీ వారి మీదనే రుద్దడానికి ప్రయత్నించిన ఈయనకు పోలీస్ స్టేషన్లు మరియు కోర్టులు, జడ్జీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు అన్నీ నీకు వ్యతిరేకంగా చెప్పినా ఈయన చేసే ప్రయత్నం ఏంటంటే ఎంతసేపు ఉన్నా వైసీపీ వాళ్ళను బాగా సతాయించాలి, వీళ్లకు ఏం ఆలోచించడానికి టైం లేకుండా చేయాలి, వీళ్ళు ఆలోచనలో పడితే మా ప్రభుత్వం కూలిపోతుందనే ఆలోచనతో ఈయన చేస్తున్న కుయ్యెత్తులన్నీ ప్రజలు తెలుసుకోగలిగినారు. ఇప్పుడు ఏంటంటే నిన్న జరిగినటువంటి మొలకల్ చెరువులో జరిగినటువంటి ఈ స్కామ్ కల్తీ లిక్కర్. ఈ కల్తీ లిక్కర్కు జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, నరేంద్ర నాయుడు, సురేంద్ర నాయుడు వీళ్ళ ముగ్గురు మీద కేసులు పెట్టి తెలుగుదేశం తన పబ్బం గడుపుకునేదానికి వేరే వాళ్ళను ప్రయోగించి ప్రజల నుంచి ఈయన సింపతి పొందేదానికి చంద్రబాబు చేస్తున్న కుయ్యెత్తులు ప్రజలు తెలుసుకోగలిగినారు. చంద్రబాబు ఇది జిల్లాకు ఒక గోడౌన్ పెట్టి నీవు చేసినటువంటి ఈ కల్తీ లిక్కరు జనాలు ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా కేవలం ముగ్గురిని అరెస్ట్ చేసి నువ్వు సచ్చీలునివిగా ప్రకటించుకునేందుకు చేసినటువంటి కుట్ర ప్రజలందరూ తెలుసుకోగలిగినారు. ఎందుకంటే ఈ నకిలీ సారా, నారా గారి సారా తాగే జనాలు నారా వారి సారా తాగి ప్రజలు మరణిస్తున్నా వాళ్ళను గురించి పట్టించుకోకుండా అది మర్చిపోవాలనే ఉద్దేశంతో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినటువంటి లిక్కర సక్రమము కాదు, అక్రమము, అది స్కాము అని చెప్తున్నాడు. కానీ ఈరోజు నీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కల్తీ లిక్కర్ పైన నువ్వెందుకు మాట్లాడడం లేదని నేను మనవి చేసుకుంటున్నాను. జిల్లాలలో గోడౌన్లు పెట్టించావు, జిల్లాలో కల్తీ సారా పెట్టావు, జిల్లాలలో నువ్వు బెల్ట్ షాపులు పెట్టావు, విలేజ్కు కేవలం ఒక చిల్లరంగడిలో కూడా నువ్వు లిక్కర్ బాటిల్ పెట్టి మద్యం అంతా సక్రమంగా లేని మద్యం అని నీవు జనాలకు తాపుతూ ఈ కల్తీ లిక్కర్తో ప్రజలు మరణిస్తున్నా నువ్వు పట్టించుకోక ఈ కోట్ల ఆస్తులు, కొన్ని వేల కోట్లు, ఈ స్కామ్ను నీవు ఎందుకు స్కామ్గా ప్రకటించడం లేదు? ఇది తెలుగుదేశ ప్రభుత్వంలో జరగలేదా? చంద్రబాబుకు, లోకేష్కు, పవన్ కళ్యాణ్కు ఈ వాటాలు అందలేదా? చేసిందంతా జిల్లాలలో పెట్టించింది ఈ గోడౌన్లో నీవే బాబు. ఈ బాబు నీ నీచ చరిత్ర అని ప్రపంచానికి తెలియచెప్పినటువంటి ఏకైక లీడరు నువ్వేనాయనా. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి జిల్లాలో పెట్టించింది నీవే ఈ కల్తీ లిక్కర్. ఇది ఒకటి ఏమని కల్తీ లిక్కర్ స్కామ్ అయితేనేమి, మైనింగ్ స్కామ్ అయితేనేమి, ఇసుక స్కామ్ అయితేనేమి, మట్టి స్కామ్ అయితేనేమి, నువ్వు చెయ్యని మాఫియా, నువ్వు చెయ్యని గుండాయిజము, నువ్వు చెయ్యని దొంగతనాలు ప్రజలందరికీ తెలిసిపోయాయి. ఈ రోజైనా గుర్తుపెట్టుకో. జగన్ అనే వ్యక్తి జోలికి పోతే నీకు ఆ ప్రకృతి కూడా సహకరించకుండా జగన్ జోలికి పోయావు.
నువ్వు ఆ ప్రకృతి కూడా సహకరించడం లేదు. జగన్ అక్రమంగా అమ్మినటువంటి సారా అన్నావు, అది ఇటు తిరిగి ఆ దైవం కూడా నీవు చేసినటువంటి ఈ కల్తీ లిక్కర్ స్కామ్ను బయటపెట్టి ఆ దేవుడు కూడా నిన్ను సహించడం లేదు. ఆ దేవుని కూడా నువ్వు ఇష్టపడడం లేదు. ఆ దేవుడు కూడా నీ మీద పగబట్టాడు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు నీ వెనకమ్మడే వస్తున్నాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మాదిరి నీతి నిజాయితీగా పరిపాలన చేయలేని రోజు నువ్వు రాజీనామా చేసి పక్కనకి వెళ్ళాలి. లిక్కర్ స్కామ్ ఇంత భయంకరమైనటువంటి లిక్కర్ స్కాము, ఇంత భయంకరమైనటువంటి ఈ నారావారి సారా, ఇంత భయంకరమైనటువంటి ఈ కల్తీ లిక్కర్ బయటపడి జిల్లాలలో నీ చరిత్ర విలేజ్కి స్టేట్లు దాటి ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఇమీడియట్లీ నువ్వు రాజీనామా చేసి ప్రజలకు మధ్యలోకి వెళ్ళాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఇంత మద్యం ఎక్కడ చూసినా లక్షల కోట్లు సారా నారావారి అక్రమ మనీని మీరు ఈ విధంగా చేశారు కదా. ఈ మూటలన్నీ ఎక్కడికి పోయాయి? ఇది ఎన్ని వేల కోట్లు మూటల స్కామ్. ఈ స్కామ్ బయటపడాలి. ఈ స్కామ్ మొత్తం నీ ఖజానాలకే వచ్చింది. నువ్వు పెట్టించిన షాపులే ఈ బెల్ట్ షాపులు అయితేనేమి, ఈ బ్రాందీ షాపులు అయితేనేమి, టెండర్ల విషయంలోనైతేనేమి ఎక్కడ చూసినా అవకతవకలే. కూటమి అంటేనే కూలిపోయిన నాటు సారాయం తాగి ప్రజలను హింసిస్తున్నారు. కూటమి ఇప్పటికైనా ఎక్కడ చూసినా ఈ మద్యం ఎన్ని వేల కోట్లు మీరు ఎక్కడ దాచారు? ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఖజానాలోకి వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు గారు సిగ్గు, నీతి, నిజాయితీ ఉంటే ఇమీడియట్లీ రిజైన్ చేయాలి. ఇంత స్కామ్ పట్టుబడితే ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను. మైనింగ్లో స్కామ్, జనాలను చంపేయడంలో స్కామ్, ఇసుకలో స్కామ్, కల్తీ లిక్కర్లో స్కామ్, ఎమ్మెల్యేలు కూడా బ్లాక్మెయిల్ చేసి కొనడానికి పెట్టే స్కాములు మీరు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా నారావారి చరిత్ర నేరసరిస్తే అన్నట్లుగా ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా మీరు మారకపోతే రేపు రాబోయే కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘర్షణలు ఏంటి? నారావారు చేసినటువంటి కల్తీ లిక్కర్ పైన ప్రతి ఏరియాలో ఆడపడుచులు ఎదురు తిరిగి ఈ మద్యం షాపు లేకుండా అనగదొక్కడానికి మొదటి స్టెప్గా వైజాగ్లో స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి నీ చరిత్ర చూసుకో. మెడికల్ కాలేజీలు నువ్వు ప్రైవేట్ పరం చేస్తున్నావు. వాటిపైన ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికైనా తెలుసుకో. ప్రజల నాడి గ్రహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వారికి కావాల్సినటువంటి పనులే చేస్తాడు, ప్రజలకు మేలే చేస్తాడు, ప్రజల పక్క నిలబడతాడు. ప్రజలను మెచ్చిన నాయకుడు ఈ ఏపీ స్టేట్లు కాదు కదా, ప్రపంచంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలను ముంచే నాయకుడు ఈ స్టేట్లో కాదు కదా, ప్రపంచంలోనే ఏకైక నాయకుడు చంద్రబాబు. ఈ చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి పోలికేంటి? చేతగాని దద్దమ్మ చంద్రబాబు అయితే అన్నీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకోవాలని మనవి చేసుకుంటున్నాను.